శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన జంతువు. గోక్షీరం హైందవులకు ఇష్టమైన క్షీరం. గోక్షీరం నుంచి లభించే వెన్నను కన్నయ్య అత్యంత ఇష్టంగా తినేవాడని భాగవతం తెలియచేస్తోంది. ఎవరు గొప్ప అని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు వాదులాడుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుడు ఊర్ధ్వం వైపు పయనిస్తుండగా గోవు కిందకు వస్తూ కనిపిస్తోంది. గోవును సాక్ష్యం చెప్పమడం, బ్రహ్మదేవునికి భయపడి చెబుతానని చెప్పడం, గోవు ముఖంతో చూశానని కృష్ణ భాగంతో చూడలేదని చెప్పడం, హైందవులకు అత్యంత ఇష్టమైన గోవుకు ముఖ పూజ కంటే కృష్ణ భాగానికే పూజ చేయాలని మహాశివుడు శపించడం మనకు తెలిసిందే. గోవును శపించినప్పటికీ ఆ గోవు నుంచి లభించే నీరంటే మహాశివుడికి అత్యంత ఇష్టం. గోవు ముఖం నుంచి ఉద్భవించే నీటితో ఆయనకు అభిషేకం చేస్తే ప్రీతి చెందుతాడట, పరవశించిపోతాడంట ఆ మహాశివుడు. అక్కడ గోవు నుంచి లభించే నీటితో నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం అంటే మహాదేవునికి అత్యంత ఇష్టమని పండితులు కూడా చెబుతున్నారు. మరి ఆ ప్రదేశం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశం గురించి తెలియాలంటే మనం మౌంట్ అబూలోని గోముఖ్ మహాదేవాలయం వరకు వెళ్ళాలి. ఆ ఆలయం రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏమంటే ఈ ఆలయాన్ని మహాశివుడితో పాటు వశిష్ఠ మహర్షికి కూడా అర్పితమైన స్థలం. ఇక్కడ లీల ఏమంటే గోవు ఆకృతిలో ఉండే శిల ముఖభాగం నుంచి సహజంగా ఏర్పడిన జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలధారకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం వంటి పురాణాలతో కూడా ముడిపడి ఉంది. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ముందు వశిష్ఠ మహర్షి చేసిన యజ్ఞం గురించి తెలియాలి. వశిష్ఠ మహర్షి శక్తివంతమైన అగ్నిహోమాన్ని నిర్వహించిన ప్రసిద్ధమైన స్థలంగా ఈ ప్రదేశాన్ని చెబుతారు. ధర్మరక్షణ కోసం జరిగిన ఈ యాగం నుంచి 4 శక్తివంతమైన అగ్రికుల రాజపుత్రుల వంశాలు చౌహాన్, సోలంకి, పర్మాన్, ప్రతిహార సృష్టించబడ్డాయని చెబుతారు. ఇప్పటికీ మనం ఈ ఆలయంలో వశిష్ఠుల వారి అగ్నికుండాన్ని ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆవు ముఖాకృతిలో ఉండే శిల నుంచి ప్రవహించే జలధారను కామధేను అని పిలుస్తారు. ఈ కామధేను జలధార కోరికలను తీర్చే దివ్యగంగా, యమున, సరస్వతి నదుల మూలంగా చెబుతారు. ఈ జలధార అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఈ జలధారలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ నీటిని తీసుకోవడం వలన శారీరక, మానసిక రుగ్మతులు తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయానికి రామాయణం, మహాభారతానికి అవినాభావ సంబంధం ఉంది. రామాయణ కాలంలో శ్రీరాముడు, లక్ష్మణుడు వనవాసం సమయంలో వశిష్ఠ మహర్షి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చినట్లుగా చెబుతారు. అదేవిధంగా ఈ ఆలయం సమీపంలో పాండవ అగ్నికుండం అనే స్థలంలో పాండవులు తమ వనవాసం సమయంలో యాగం చేసినట్లుగా చెబుతారు. ఈ రెండిటి ఆధారంగానే ఈ ఆలయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వశిష్ఠ మహర్షి విగ్రహాలు కూడా ఉంటాయి. ప్రాథమికంగా ఇది మహాదేవుని ఆలయమే అయినప్పటికీ ఇక్కడ వైష్ణవ దేవతల విగ్రహాలు కూడా ఉండడం విశేషం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.